హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన పేకమేడలు పార్ట్ 3. అమ్మా, ఇక్కడ మేమంతా కులాసా. మీరంతా క్షేమమని తెలుస్తాను. బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. మేము పండుగ చాలా సరదాగా చేసుకున్నాము. భోగినాడు తెల్ల జరీ చీర, పెద్ద పండుగ నాడు చిన్నక్కయ్య పెట్టిన ఎర్ర జరీ చీర కట్టుకున్నాను. 4 రోజులు నాకు చేతనైన టిఫిన్లు చేశాను. అయినా మన ఊరు వచ్చేస్తే ఇంకా చక్కగా ఉండేది. కళ్ళల్లోంచి నీటి బొట్లు అక్షరాల మీద పడ్డాయి. పైట కొంగుతో మెత్తగా వాటిని ఒత్తుకున్నాను. తలుపు చప్పుడైంది. వెళ్ళి తీశాను. ఎర్రగా జేబురించిన కళ్ళతో నడుస్తూ వచ్చి మంచం మీద కూర్చుండిపోయారు. పేకాటో పేకాటో అని గోల పెట్టావు గాని దానివల్ల ఎంత సంపాదించానో తెలుసా? 130 రూపాయలు 4 రోజుల్లో. నువ్వన్నట్టు ఇంట్లో ఈ డబ్బు ఎలా వచ్చేది? 50 రూపాయలు తీసుకుని నీకు కావలసిన చీర ఏదైనా కొనుక్కో అన్నారు. నేను నవ్వాను. ఆ నవ్వులో ఏమర్థం ఉందో ఆయన వంటి మనిషికి తెలుసుకోలేడు. అన్యాయమైన డబ్బు కోసం దేవరించే దుర్మార్గుడా! నీలాగే మనుషులంతా మానవత్వం మరిచిపోతారా? భార్య హృదయాన్ని గాయపరిచి తరువాత నీ డబ్బుతో సంతోషపెట్టగలవా? నీచమైన డబ్బు కోసం నీ వాళ్ళని ఏడిపించే నువ్వు, భార్య కన్నీటికైనా కరిగిపోని నువ్వు, మనసే లేని నువ్వు ఓ మనిషివా అని అడగాలనిపించింది. అలా కాదు, ఇంకోలా అన్నాను. నా శరీరానికి గుడ్డలు లేని గతే వస్తే అగ్ని ముట్టించుకుని మసైపోయి మానం కాపాడుకుంటాను. కానీ అటువంటి పాపిష్టి డబ్బుతో గుడ్డలు కొనుక్కోను. హహహ అంటూ పకాళించి నవ్వి, ఆహా, ఆదర్శవాది. ప్రతి ఆడది ఇటువంటి చచ్చువాదర్శాలు పెట్టుకుంటే అయినట్లే. ఏ స్నేహితుడింట్లో పేకాట పెట్టినా ఆడవాళ్ళు కాఫీలు చేసి మరీ ఇస్తారు తెలుసా? దౌర్భాగ్యులు. అంతకన్నా చెయ్యగలిగిందేముంది? బానిసలు అదే చేస్తారు. అది వాళ్ళ దౌర్భాగ్యం కాదు, నీది. సరే, నీ కర్మ. నేనే ఉలెన్ ప్యాంటు కుట్టించుకుంటాను. భగవంతుడా, నీకు కోటి నమస్కారాలు. తేలిగ్గా గాలి పీల్చాను. పంతానికి తనే చీర తెచ్చి కట్టుకోవాలని ఆంక్షలు పెడితే ఆ ప్రమాదం తప్పింది. మళ్ళీ ఉత్తరం రాస్తూ కూర్చున్నాను. ఏమిటి రాస్తున్నావు? చటుక్కున ఏదో స్ఫురించింది. కథ. ఏం కథ? ఆశ్చర్యంగా. మొగుడు పేకాటకెళితే పెళ్ళాం ఏడ్చే కథ. ఎందుకు తనని కూడా తీసుకెళ్ళలేదనా? వెధవ చమత్కారం. ఇంటికి వచ్చేసరికి ఏదో తగు. పేకాడటం తప్పని ఏ వెధవ అంటాడో అనమను. నేనేం తాగి తందనాలాడుతున్నానా? అడ్డమైన కొంపలకి తిరుగుతున్నానా? తాగి తందనాలాడినా, దొంగతనాలు చేసినా, ఖూనీలు చేసినా ఎవరు చేసే పనిని వారు సమర్థించుకుంటారు. నా చెంప మీద చెళ్ళున దెబ్బ. అభిమానం కోసం కన్నీరు జారకుండా చెంప పట్టుకుని దొడ్డువైపుకు నడుస్తోంటే డర్టీ రాస్కెల్ నిద్రపోదామని వచ్చేసరికి లైట్లు వేసి కూర్చుని కథలు రాస్తోందట. కథలు. మహారచయిత్రి. మరుగున పడిపోయింది మరి. మాటకు మాట అనడం వినిపించింది. భాను అలా చెప్పుకుపోతూనే ఉంది. న్యాయం కానీ అన్యాయం కానీ అధికారానికి అలవాటు పడ్డ మగవాడు ఆడది నోరెత్తి జవాబు చెప్తే సహించలేడు. తను చెప్పిందే న్యాయం, తను పెట్టిందే ఆంక్ష. ఒకే ధ్యాసగా వింటోన్న నేను కొంత నిజం తెలుసుకున్న ఆ సమయంలో ఏం చెప్పను? ఏమీ మాట్లాడలేక మోగగా ఉండిపోయాను. వీళ్ళ సంసారం ఇలా ఉందా, ఇలా ఉందా అని తెల్లబోతూ. భాను హృదయంలో భర్త మీద, మగవాడి మీద ఎంత కసి, ఎంత ద్వేషం. భాను, ఒక విషయం వింటావా? బావ చిన్నతనం నుంచి ఆలనా పాలనా లేక, ఎవరి భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా తిరిగి పెరిగిన వ్యక్తి. తను ఏది అనుకుంటే అదే జరిగి తీరాలనే పట్టుదల మనిషి. అది మూర్ఖత్వమైన, పెంకితనమైన ఏదైనా ఒకటే. అర్థం లేని స్వేచ్ఛ మనిషిని ఎన్ని దుర్వ్యసనాల పాలు చేస్తుందో గ్రహించలేవా? అలా పెరిగిన వ్యక్తికి వ్యసనాలు ఉంటాయని అప్పుడు మనకు అనుమానమే రాలేదు. భాను, ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు అతని ప్రవర్తనని బట్టి ఇలా సమర్థించుకోవాలనుకున్నాను గాని జరిగిపోయిన దానికి విచారిస్తామా?
ఒక వ్యసనానికి అలవాటు పడిపోయిన తరువాత మార్పు అంత తొందరగా వస్తుందా? తొందరపడకు భాను. నేను బావని సమర్థించటం లేదు. నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండడం కన్నా ఇంకో మార్గం ఉందా చెప్పు? అతనికి పేకాట పిచ్చి తప్పితే నీ మీదేమైనా ద్వేషమంటావా? చెప్పు. భాను నిట్టూర్చింది. నీకు తెలిసింది చాలా తక్కువే అన్నయ్య. నువ్వు ఇక్కడికి చదువుకొస్తానని రాస్తే నాకు భయం వేసింది. నా సంసారం నీకు అర్థమైపోతుందని. నువ్వు బాధపడిపోతావనే కదా నీకు చెప్పకుండా ఉంచాను. కానీ ఇప్పుడు నాకై నేనే అంతా బయట పెట్టుకున్నాను. నేను వింటూ ఊరుకున్నాను. చాలా అడగాలని ఉంది. కానీ ఇది సమయం కాదు. భాను స్వతహాగా ఆవేశం కలది. భర్త ప్రవర్తన ఎంత దుర్మార్గంగా ఉందంటే భాను లాంటి దానికి మరీ బాధగలుగుతుంది. నెమ్మదిగా సంభాషణ మార్చాను. స్కూలు జీవితం గుర్తు చేశాను. ఆనాటి స్నేహితులందరినీ జ్ఞాపకం చేశాను. యూనివర్సిటీ కబుర్లు చెప్పుకొచ్చాను. 12 దాటింది. ఆకలేస్తోంది భాను అన్నాను. భాను చటుక్కున లేచి మాటల్లో పడి మర్చిపోయాను అంది. గబగబా క్యారియర్లు విప్పి నాకు వడ్డించింది. పిల్లవాడికి తినిపించి నిద్రపుచ్చింది. తరువాత తను పెట్టుకుంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదంటారు. ఇదే కాబోలు. తోటలో చెరువుగట్టున మర్రి చెట్టు క్రింద కూర్చుని తినాలనుకున్నాం. నువ్వున్నావు గాని లేకపోతే ఈ పూట ఇవి ఇలాగే ఉండేవి అంది భాను. అదే పొరపాటు. నువ్వు చెయ్యాల్సింది ఉపవాసాలు జాగారాలు కాదు. కనీసం నువ్వు అన్నం తినలేదని తెలుసుకునే వాళ్ళైనా లేరు కదా. ఎవరికో తెలియాలని కాదు. నాకే తినబుద్ధి వేయదు అన్నయ్య. ఈ ఇంట్లో అనుకున్నది చేస్తామో లేదో, వండుకున్నది తింటామో లేదో తెలీదు. నేను ఏదో పొరపాట్లు చేస్తూనే ఉంటాను. టిఫిన్ పెట్టిన దాన్ని మంచినీళ్ళు ఇవ్వటం మర్చిపోతాను. ఒక్కోసారి పంచదార వేయకుండానే కాఫీ ఇచ్చేస్తాను. మజ్జిగ గిన్నెలో ఉప్పు రవ్వ పడేయాలని గుర్తే రాదు. అవి ఘోర నేరాలా చెప్పు? దానికే దెబ్బలాట అయిపోతుంది. నేను తనని నిర్లక్ష్యం చేస్తున్నానట. తన పనులంటే ఇష్టంతో చేయటం లేదట. తన మీద నాకు గౌరవమే లేదట. ఇంకా ఎన్ని మాటలో, ఎన్ని నిందలో. నేనేం చెప్పినా దాన్ని వినే పనే ఉండదు. నా మీద శ్రద్ధ లేదు నీకు. శ్రద్ధ ఉంటే ఎన్నిసార్లు మరిచిపోవు అంటారు ఎప్పుడు. ఆయన మీద శ్రద్ధ లేకపోతే ఇంకెవరి మీద శ్రద్ధ ఉంటుంది చెప్పు? పంచదార లేని కాఫీ ఇచ్చినప్పుడు, భాను కాఫీలో పంచదార వేయటం మర్చిపోయావు. తీసుకురా అంటే ఎంత చక్కగా ఉంటుంది. దానికి పెడార్థాలు తీసి తిట్టిపోయాలా? అంత మాత్రం సమర్థన భార్యాభర్తల్లో ఉండక్కరలేదా? అదే ఆయనకు లేదు. ఆ తినేదో తాగేదో వదిలేసి లేచిపోతారు. అతన్ని గురించి ఇక వినక్కర్లేదనిపించింది నాకు. అయినా భాను మాటలు వింటూనే ఉన్నాను. ఒక్కోసారి ఇంట్లో నిలవగా ఏదో చిరుతిండి చేసి పెడతాననుకో, అస్తమాను నేనే మీకు కావాలా తెమ్మంటారా అని అడుగుతూ ఉండాలి. తనకై తను అడగకూడదట. తనకి కావాలేమో నేను కనిపెట్టి తిరుగుతూ ఉండాలట. మీకు కావలసినప్పుడు తీసుకు తినండి, లేకపోతే తెమ్మని నాకు చెప్పండి. అంతేగాని చుట్టాలకు మర్యాదలు జరిపినట్టు మనకు మనం మర్యాదలు జరుపుకోవాలా? అంటే చుట్టాలకు మర్యాదలు చేస్తావు గాని కట్టుకున్న భర్తకి చెయ్యలేవా? నా మీద శ్రద్ధే ఉంటే నువ్వే చేస్తావు. ఆ బాధ్యత ఆడదానికి ఉండాలి. అది జవాబు. ఎల్లకాలం నేనే చెయ్యాలి, తను చేయించుకోవాలి. మాట మాటకు అబద్ధాలే. ఎంత శ్రద్ధగా పనులు చేసుకుంటున్నా ఇంటి బాధ్యతలే నాకు తెలియటం లేదంటారు. చెయ్యి జారి ఒక కప్పు పగిలిపోయిందనుకో, క్రింద పడి అద్దం బద్దలైందనుకో, అది ఆయన దృష్టిలో ఘోర అపరాధం. ఆడవాళ్ళంతా కొత్త కొత్త సామాన్లు సంపాదించుకుంటూ పొదుపుగా సంసారాలు చేసుకుంటారు. నీకు ఆడలక్షణాలే లేవు. మొగరాయుడిలా చేతికందింది తోసేస్తూ, కాలికందింది తన్నేస్తూ గర్వంగా తిరుగుతావు. జాగ్రత్తగా పట్టుకుంటే కప్పు ఎందుకు జారుతుంది? పిల్లవాడికి అందేలా అద్దం ఎందుకు పెట్టాలి? నీకు శ్రద్ధ ఎప్పుడొస్తుంది? అది ధోరణి. నాకు తెలియక అడుగుతాను. ఏ ఇంటిలోనూ కప్పులు బద్దలవ్వటం లేదు? పిల్లలు వస్తువులు పాడు చేయటం లేదు? ఈ అఘాయిత్యాలన్నీ నేనొక్కదాన్నే చేస్తున్నానా? కప్పు పగిలిందానికి అంత రాద్ధాంతమా? కర్మ. చేతిలో నుంచి ఏదన్నా జారితే
భయంతో నిలువునా వణికిపోతూ, ఈ క్షణమో మరో క్షణమో జరగబోయే యుద్ధానికి ఎదురు చూస్తూ, ఏడుస్తూ, ఛీ! ఒక మనిషిలా బతుకుతున్నానా నేను? భాను ధోరణిగా చెప్తుంటే తెల్లబోతూ వింటున్నాను. పంచదారకి చీమలు పట్టాయని, ఉప్పుజాడీ మీద మూత లేదని, ఆవకాయ పెట్టటం లేదని, కాఫీ గ్లాసు కిటికీలో ఉండిపోయిందని, నానిగాడు చీపురు ఊడదీస్తున్నాడని, ఛీ! నేను ఏమీ చూసుకోను, హాయిగా తినేసి పడుకుంటాను. నన్ను చేసుకోవటం తన కర్మ, అనుభవించాల్సిందే. ప్రతిరోజు ఈ సాధింపు ఏ ఆడది భరించగలదు? వంటగదిలోకి వచ్చి మంచినీళ్లు తాగటానికే పౌరుషపడే మగతనం. ఇంత చిన్న చిన్న ఆడవాళ్ల విషయాల్లో కలుగజేసుకుని తిట్టటానికి ఎలా అంగీకరిస్తుంది? ఏమిటో ఇలా తలుచుకుంటూ కూర్చుంటే పిచ్చే ఎక్కుతుంది. భాను ఆగి అన్నం కలుపుకోసాగింది. నేను అన్నీ విన్నాను. భానుని అర్థం చేసుకున్నాను. అయినా భాను, నువ్వు ఇలా తర్కించుకుంటూ కూర్చోకు. బావకి ఇష్టమైనట్టు ప్రవర్తిస్తే పోదు అన్నాను, ఇంకేం చెప్పాలో తోచక. చటుక్కున తల ఎత్తి నా మొహంలోకి చూసింది. నీకు కోపం వస్తుంది కదూ అన్నాను. అడ్డంగా తల తిప్పింది. లేదు. ఏ మగవాడైనా ఆడదాని మనసు అర్థం చేసుకుంటాడా అని ఆలోచిస్తున్నాను అంది. నేను కొంచెం నవ్వాను. అంత ఆలోచించాలా? నేను మగవాడినే కదా. అవును. ఆడది గడ్డి పోచకన్నా, దూది పించకన్నా తేలిక. దానికి ఒక మనసు, అందులో ఏదో ఉండటమోనా? దాన్ని అర్థం చేసుకోవటానికి ఏముంటుంది? అంతే కదూ. పిచ్చి భాను, ఎంత పొరబడుతున్నావో. పొరబడేది నేను కాదు. ఒక విషయం చెబితే స్త్రీని సమర్థించేది తక్కువ. మగవాడికి ప్రత్యేకత ఉంది. రెక్కలు విప్పుకుని ఎగిరే స్వేచ్ఛ ఉంది. అవి ఇప్పుడూ ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. అయితే నువ్వు అంతేనా? ఏం, నేను మగవాడిని కాదా? కావచ్చు. కానీ నీలో సంస్కారం ఉంది. నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వెన్నడూ అన్యాయం చెయ్యవు. నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ద్వేషించవు. నిన్ను కోరే వాళ్ళని నువ్వు వదులుకోవు. అది నీ భ్రమ. కాలం ఎవరినెలా మారుస్తుందో ఎవరికి తెలుసు? నా గురించి నువ్వు చెప్పిన ఈ మాటలు రేపు నా భార్య నోటి నుంచి రావాలి. ఇప్పుడు నువ్వు అంటే కాదు, తప్పకుండా అదే జరుగుతుంది. కాలం అందరినీ మార్చలేదు. కాలాతీత వ్యక్తులు కొందరుంటారు. భోజనాలు ముగిశాయి. పైకి గంభీరంగా మాట్లాడుతున్నాను గాని మనసంతా చేదు చరిత్ర విన్నట్టు కలతబారిపోయింది. అప్పుడే నిద్ర నుంచి లేచిన అల్లుణ్ణి ఒళ్ళోకి తీసుకుని వాడి చేత కొత్త కొత్త మాటలు అనిపిస్తూ కూర్చున్నాను. ఒరే నాని, నీకివ్వాళ అంకెలు చెప్తాను, నేర్చుకుంటావా? వాడు నిద్రమత్తు వదిలించుకుని తల ఊపాడు. అయితే నేను చెప్పినట్టే అను. ఒకటి, ఒకటి, ఒకటి కాదు, ఒకటి, ఒకటి. మళ్ళీ అదేనా? ఒకటి అంటావేం? అలాగే అంటాను. అలాగే అంతే, నేను తంతాను. ఎందుకు తంతావు? నోరు ముయ్యవోయ్. చెప్పినట్టు వినక ఎదురు మాట్లాడతావేం? వేలెడు లేవు వెధవన్నా అని ముద్దుగా తిట్టాను. నన్నెందుకు తిడతావు? నేను చిత్రంగా వాడి ముఖంలోకి చూస్తున్నాను. భాను ఎప్పుడొచ్చిందో వాణ్ణి ముద్దులతో ముంచెత్తింది. భాను, నీ కొడుకు డాక్టరా, యాక్టరా, లాయరా? ఎవరే అన్నాను నవ్వి. గొప్ప గొప్ప ఆశలు పెట్టుకుని ఒకసారి భంగపడ్డా. బుద్ధి రాలేదంటావా? ఇప్పుడా ఆశలు లేవు, ఆ తాహతూ లేదు. కూటికి గుడ్డకి లోటు లేకుండా నీతిగా బ్రతకగలిగితే చాలు అంటూ నా పక్కన కూర్చుంది. ఎందుకమ్మా అంత ఉదాసీనంగా మాట్లాడతావు? నేను ఉన్నంత వరకు నీకు నీ పిల్లలకు ఏ లోటు రాదు. నీ కొడుకుని డాక్టర్ చేసి చూపిస్తాను. నాకిచ్చేస్తావా అన్నాను. తీసుకెళ్ళు, వాళ్ళ నాన్నకి సగం భారం తగ్గుతుంది. ఆ మిగిలిన సగం తగ్గేది కాదనుకో. నాకు నిజంగా కోపం వచ్చింది. భాను, అలా మాట్లాడొద్దని ఎంతసేపటి నుంచి చెప్తున్నాను. నీ ధోరణి నీదేనా? ప్రతి విషయాన్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంటావు? కొడుకుని భారం అనుకునే తండ్రి ఉంటాడా? అతని మీద లేనిపోని నిందలు మోపటం నీకు మాత్రం ఏం భావ్యం? భాను క్షణం నాకేసి చూసింది. ఈయన ఒక్కసారైనా కొడుకుని ఎత్తుకు తిరగటం నీ కళ్ళతో నువ్వు చూసావా?
వీధిలో పోయేవాళ్ళు కూడా ఆడుకుంటున్న వాణ్ణి ముద్దు పెట్టుకు వెళతారే, అంత మాత్రం అభిమానం కన్నతండ్రికి ఉందా? బాగుంది ఆ మాత్రానికే. కాదు అన్నయ్య. కొడుకుని తండ్రి ఎత్తుకోకపోతే దాన్ని ఆ మాత్రపు విషయంగా నేను అనుకోను. నిద్ర మంచం మీద నుంచి లేస్తూనే ఆ పని వాడి మీద విసుక్కుంటుంటారు. నేను 5 గంటలకే లేచి దొడ్డివైపుకు వెళ్ళిపోతాను నా పని కోసం. వీడు ఒక్కోసారి లేచి తిన్నగా నా దగ్గరికి వచ్చేస్తాడు. ఒక్కోసారి ఏడుస్తూ కూర్చుంటాడు. ఆయన గారికి నిద్రాభంగమైపోతుంది. మండిపడుతూ లేచి, ఛీ వెధవ, లేస్తూనే ఏడుపు నువ్వు, వెధవ పోలిక అని వాడి రెక్క పట్టుకుని గది బయట పారేసి తలుపులు పిడాయించుకుంటారు. 8 గంటల వరకు వాడు భయంతో ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఎన్ని పనులున్నా మాని వాడిని దగ్గర పెట్టుకుని కూర్చుంటాను. నా కళ్ళు నిండా నీళ్లు నిండిపోతాయి. కొడుకులంతా తండ్రుల గుండెల మీదే పోతారంటారు. ఆ అదృష్టం దౌర్భాగ్యులకు ఎలా దక్కుతుంది? అందుకే చాలాసార్లు నేను లేచి వస్తున్నప్పుడే వాణ్ణి భుజం మీద వేసుకుని తీసుకొచ్చి వంటింటి గడపలో చాపపరచి పడుకోబెడతాను. చంటిబిడ్డ ఏడుపుకే నిద్రాభంగం అయ్యే సుకుమారులు పేకాటల కోసం రాత్రింబవళ్ళు జాగారాలు చెయ్యగలరు సుమా. అది ఎదుటివాళ్ళు అడగకపోయినా వాళ్ళంతరాత్మలకు తోచదా? ఇక ఆయన అన్నం గాని, టిఫిన్ గాని తింటూ ఉంటే వాడు ఆ పరిసరాల్లో తిరగటానికి వీల్లేదు. వాడేం అఘాయిత్యం చేస్తాడో ఏమో! అందుకని వాణ్ణి ఆయన అన్నం వేళ వాకిట్లో తిప్పాలి. నేను మళ్ళీ వడ్డన జరపటానికి దగ్గరే ఉండాలి. వాడు నా వెనకే వచ్చేస్తే వెధవకి కాళ్ళు విరిగి కుంటివాడై కూర్చుంటే బాగుండిపోను అంటూ మండిపడతారు. నన్ను ఎన్ని అన్నా భరిస్తాను గాని వాడినంటే భరించలేను. అప్పుడు నేనేదైనా జవాబు చెప్తే అన్నం దగ్గర నుంచి లేచిపోతారని తెలుసు. అయినా నేను ఊరుకోను. షికార్లు తిరగటానికి కాకపోయినా వాడి పొట్ట వాడు నింపుకోవటానికైనా వాడికి కాళ్ళు ఉండాలి. వాడి భారం మీరేం మొయ్యటం లేదు. వాడి విషయంలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి అంటాను. ఏం చేస్తావేం? ఏం చెయ్యను. పసిబిడ్డల గురించి అలా మాట్లాడకూడదంటున్నాను. ఈనాటికి నువ్వా నాకు చెప్పేది? నువ్వు అనటం నేను వినటం అది ఈ జన్మకి లేదు. అర్థమైందా? అతను అలా అన్నాడని భాను చెప్తుంటే ఒక్కోసారి నాకు అసహ్యం హద్దులు మీరిపోయేది. అంత మూర్ఖంగా మాట్లాడతాడా అన్నాను. నమ్మేది మానేది నీ ఇష్టం. ఇంకా విను. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు పిల్లవాడు ఏడవకూడదు, అల్లరి చెయ్యకూడదు, బొమ్మలు అవి విసురుతూ శబ్దాలు చేస్తూ ఆడుకోకూడదు, తండ్రి మీదకి ఎగబాకకూడదు, ఏ మాత్రము చప్పుడు జరగకూడదు. వాడు నిద్రపోవాలి, నిశ్శబ్దంగా కూర్చోవాలి, అల్లరి లేకుండా ఆడుకోవాలి. ఇల్లు నిశ్శబ్దంగా ఉండాలి. అది క్రమశిక్షణ. అలా కాకుండా వాడు అల్లరి చేస్తే, కేకలు పెడుతూ ఆడుకుంటే, ఆకలేసి గోల పెడితే, నిద్ర వచ్చి ఏడిస్తే ఆ అపరాధాలన్నీ నావి. నేను ఒక్కదాన్నే కొడుకుని కన్నట్టు మహా మురిసిపోతున్నాను. వెధవ గారాబం ముప్పి పాడు చేస్తున్నాను. క్రమశిక్షణ నేర్పకుండా పెంచుతున్నాను. మాటి మాటికి ఏడవటం అలవాటు చేస్తున్నాను. మొత్తానికి ఇల్లు సంత చేస్తున్నాను. నిజమే కదూ అని నన్ను అడిగింది. వింటుంటే నాకు ఒంటి నిండా చీమలు పాకుతున్నట్టే అయింది. క్రమశిక్షణ అతనికి ఎంత తెలుసా? సరేలే చెప్పు. ఒకసారి వాడికి అజీర్తి చేసింది. విరోచనాలు అవుతుంటే 2-3 రోజులు ఆ మందు ఈ మందు వాడాను. తగ్గలేదు. ఎక్కువైపోయాయి. ఇక లాభం లేదని డాక్టర్కి చూపించాలనుకున్నాను. ఏమన్నారో తెలుసా? తుమ్ము తుమ్మితే డాక్టర్ దగ్గరికి పరిగెత్తమంటావు. వాడికి ఆ దక్షిణ కాస్త సమర్పించుకుంటే గాని నీకు తృప్తి ఉండదు. బామ్మగారిని అడిగి ఏ అల్లం రసమో పట్టకూడదు. నాకు ఆఫీసుకు టైం అయిపోయింది. అంత ఎక్కువైతే రేపు చూద్దాంలే అన్నారు. నాకు ఒళ్ళు మండిపోయింది. 2 రోజుల నుంచి ఆ రసాలు వాడుతూనే ఉన్నాను. ఏమీ గుణం కనిపించటం లేదు. బాబు కళ్ళు కూడా విప్పలేకపోతున్నాడు. ఇంకా ఎక్కువ అవ్వటం అంటే ఏం జరగాలి అన్నాను. అబ్బబ్బా, ప్రతి దానికి ఎందుకలా వాదిస్తావు? 2 రోజుల నుంచి ఉన్నాడు. ఇవాళ ఏమీ అయిపోడులే. సాయంత్రం చూద్దాం.
వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోతే చూద్దామా అని వెంటనే బాబుని ఎత్తుకుని రిక్షాలో బయలుదేరాను. ఒక షాపులో నా ఉంగరం ఒకటి చౌకగా అమ్మేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. బాబుకి ఇంజెక్షన్ చేయించి, మందు వేసి, ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడితే నాకు ఎంతో ధైర్యం వచ్చింది. గర్వం కలిగింది. బాబుకి తల్లి ఉంది కదా అనిపించింది. నేను వీధులెక్కి తిరుగుతున్నానని, తనని నిర్లక్ష్యం చేస్తున్నానని, తర్వాత చాలా రాద్ధాంతమయిందనుకో. ఇప్పుడు చెప్పు, ప్రతి తండ్రి బిడ్డల్ని ప్రేమిస్తాడా? చెప్పు అంది. ఏం చెప్పను? ఆ సంగతులు వినటానికే చాలా ఘోరంగా ఉన్నాయి. కన్నబిడ్డని గుండెలకు హత్తుకోలేని తండ్రి తండ్రా? పసిబిడ్డ అల్లరిలో ఆనందం పొందలేని మనిషి మనిషా? ఏడాది బిడ్డకి క్రమశిక్షణ నేర్పే పెద్ద మనిషి 24 గంటలు ఇల్లు విడిచి ఎందుకు తిరుగుతున్నట్టు? డబ్బుకి కక్కుర్తిపడి కన్నబిడ్డకి వైద్యం చేయించని మనిషి వందలకు వందలు ఎక్కడ తగలేస్తున్నట్లు? అర్థం లేని ఈ విషయాలకి నేనేమని అర్థాలు కల్పించను? తను చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాననే భావనైనా కొడుకుని ప్రేమించటానికి కారణం కావచ్చునే. జీవితంలో ఆ మనిషి మరెవ్వరిని ప్రేమిస్తాడు? ఏమిటన్నయ్యా మాట్లాడవు? మాట్లాడటానికి ఏముంది భాను? తల్లివి నువ్వు చూసుకుంటావు కదా అని అతను పట్టించుకోకుండా తిరుగుతాడు. కానీ కన్నబిడ్డని ద్వేషిస్తాడా చెప్పు? భానుకి కోపం వచ్చింది. అన్నయ్య, నీ సొంత చెల్లెలు శారదే నా స్థితిలో ఉంటే నువ్వు ఇంత శాంతంగా మాట్లాడవు. ఇన్నాళ్ళు నా కష్టసుఖాలు అర్థం చేసుకునే అన్నయ్య ఒక్కడైనా ఉన్నాడని వాడికి చెప్పుకుని సానుభూతైనా పొందుతానని పుట్టెడాశతో ఉన్నాను. కనీసం నన్ను అర్థం చేసుకున్నానని చెప్పినా నాకు తృప్తి కలిగేది. ఇక నాకు ఎవరూ లేరు అంటూ భాను మోకాళ్ళలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే నాకు మతిపోయింది. నా కళ్ళు నిండా నిండిపోయాయి. భాను చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. భాను, నన్నెంత అపార్థం చేసుకున్నావు? భాను, నువ్వు ఏదో అశాంతిగా ఉన్నావని నేను ఎప్పుడో గ్రహించాను. కానీ నిన్ను అడగటానికి ధైర్యం చాలలేదు. ఇవాళ నువ్వు చెప్పిందంతా వింటే నా మనసు ఎంత వికలమైపోయిందో నీకు తెలిసిందా? నీ కంటి వెంట నీరు కారితే అది నన్నెంత రంపపు కోత కోస్తుందో నువ్వు గ్రహించగలవా? భాను, నిన్ను నేను అర్థం చేసుకోలేదనుకుంటున్నావా? నీ భావాలన్నీ పైకి చెప్పి నిన్ను మరీ నిరాశపాలు చెయ్యనా? సున్నితమైన నీ మనసు చెదిరిపోతే, నీ భర్త మీద నువ్వు ఇంకా ఇష్టం పెంచుకుంటే అద్దం పగిలితే అతుక్కుంటుందా? నీ మనసు పాడు చెయ్యటానికే నన్ను సాయం చెయ్యమంటావా? ఇన్నాళ్ల స్నేహాన్ని ఎంత తేలిగ్గా తోసేశావు భాను. అన్నయ్య అని భాను తడికళ్లతో చూస్తూ ఉండిపోయింది. భాను, శారద నా సొంత చెల్లె. కానీ ఏ విధంగానూ శారదకి ఈ అన్నయ్య సహాయం అవసరం లేదు. కావలసినన్ని చీరలు, నగలు, వస్తువులు అమ్మా నాన్న అందిస్తూ ఉంటారు. శారద మనసు నీ మనసులా సున్నితమైనది కాదు. అయినా శారదకి ఎలాంటి కష్టం లేదు. అన్నయ్యగా నేను ఏదో విధంగా సహాయపడగలిగితే అది నీకే. నన్ను క్షమించు అన్నయ్య. నాకు ఎవరూ లేరనుకున్నాను గాని నువ్వు ఉన్నావు. నువ్వు తప్ప నన్ను ప్రేమించే వాళ్ళెవ్వరూ లేరు. తప్పు భాను, బావ తర్వాతే నేను. నీ మంచి చెడ్డలు, నీ కష్టసుఖాలు చూడవలసింది బావే కదా. భాను బాధగా నవ్వింది. నా మంచి చెడ్డలు, కష్టసుఖాలు ఆయన చూస్తారా? ఆ ధర్మం మీ సంసారంలో లేదన్నయ్య. నేనేమీ మాట్లాడలేదు. నేనేది చెప్పినా నమ్మలేనట్టు ఉంటుందేమో అంది కొంతసేపటికి. చెప్పమన్నట్టు చూశాను. ఏం వింటానో అని భయం వేసింది. బాబు కడుపులో ఉన్నప్పుడు ఒకసారి జ్వరం వచ్చింది. రాత్రి ఆయన వచ్చే వేళకు పడుకుని ఉన్నాను. పడుకున్నావేమని అడిగితే జ్వరం తగిలినట్టు ఉందని చెప్పాను. ఈ రాత్రికి అన్నం మాని రేపొద్దుటికి అదే పోతుంది అన్నారు. కనీసం ఒంటి మీద చెయ్యి కూడా వేసి చూడలేదు. చలివేస్తోంటే దుప్పటి కప్పుకొని పడుకున్నాను. నిద్ర పట్టేసింది. ఎప్పుడో మెలకువ వచ్చేసరికి దీపం పెద్దగా వెలుగుతోంది. పక్క మీద ఆయన లేరు. వీధి తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. అది అలవాటే. అయినా భయంతో గుండెలు కొట్టుకున్నాయి.
తొందరగా లేచి వెళ్ళి తలుపులు వేసి వచ్చి పడుకున్నాను. ఏమీ తినలేదు. ఆకలి. ఏదన్నా పండు తినాలనిపించింది. ఏమీ లేవు. విపరీతంగా దాహం. ఎంతకీ నిద్ర పట్టలేదు. 12 కావస్తుంది. అప్పుడు వస్తే తలుపులు తీశాను. తొందరగా వచ్చేద్దామని వెళితే ఆలస్యం అయిపోయింది భాను. జ్వరం ఎలా ఉంది? అంటూ మంచం మీద కూర్చున్నారు. అలాగే ఉంది. ఫరవాలేదు. రేపొద్దుటికి తగ్గిపోతుందిలే. తగ్గకపోతే మాత్రం ఫరవా ఎవరికి? ధైర్యం చెప్పమని ఎవడడిగాడు? ఉదయానికి జ్వరం ఎక్కువైంది. అది ఆయనకు తెలీదు. వంట చెయ్యవా? చెయ్యలేను. పోనీ నేను హోటల్లో భోంచేస్తాను. నీకేమైనా కావాలా? అక్కర్లేదు. సరే, జ్వరంలో ఏమీ తినకూడదు కూడా. జ్వరం తగ్గకపోతే డాక్టర్‌ని తీసుకురావాలని, జ్వరంతో ఉన్నవాళ్ళకి ఏ రొట్టో, కాఫీయో, పండో, ఫలమో ఏదో ఒకటి తెచ్చి ఇవ్వాలని తెలీదా? నా కళ్ళు నిండిపోయాయి. కడుపుతో ఉన్నవాళ్ళు పస్తులుండకూడదంటారు. కడుపులో బిడ్డ కోసమైనా ఏదో తినాలి. ఏం తినను? ఎవరు తెస్తారు? 10 గంటల వరకు అలాగే పడుకున్నాను. వీధిలో సోడా కేక వినిపించింది. లేచి సోడాలమ్మే పిల్లవాడిని పిలిచాను. లోపలికి వచ్చి డబ్బుల కోసం డ్రాయరు సరుగులు, అలమారా బల్లలు, గోడకు వేళ్లాడే ప్యాంటు జేబులు, పెట్టె మూలలు అన్నీ వెదికాను. ఎక్కడా ఒక్క చిల్లి కానీ కనిపించలేదు. నెలలు నిండి పుట్టెడు జ్వరంతో తినటానికి ఏమీ లేకపోగా సోడా నీళ్లు తాగాలని బుద్ధి పుడితే ఒక్క అర్ధణ నా దగ్గర లేకపోయింది. చూసావా నా భర్త సంపాదన నేను ఎంత సుఖంగా అనుభవిస్తున్నానో? ఇంటి ఇల్లాలిగా ఎంత స్వతంత్రం సంపాదించుకున్నానో? కళ్ళు తుడుచుకుని వీధిలోకొచ్చి వెళ్ళిపో అబ్బాయ్, డబ్బులు దొరకలేదు అన్నాను. పర్వాలేదమ్మా, రేపు ఇవ్వండి అన్నాడు ఆ అబ్బాయి. వద్దు, వెళ్ళు అనేసి లోపలికొచ్చాను. ఏడుపు ఆపుకోవటానికి ఎటువంటి ప్రయత్నమూ చెయ్యలేదు. ఉధృతం తగ్గే వరకు ఏడ్చాను. 5 నిమిషాలైనా వీధిలోనే అరుస్తున్నాడు ఆ అబ్బాయి. లేచి వెళ్ళి మళ్ళీ పిలిచాను. చూడు బాబూ, రేపు కూడా నా దగ్గర డబ్బులుండవు. జ్వరం వచ్చింది. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. దాహం వేస్తోంది. ఒక్క సోడా ఊరికే ఇస్తావా అని అడిగాను. అతను తెల్లబోయాడు. నిజం తమ్ముడు, నాకు సోడా తాగాలని ఉంది. నా దగ్గర డబ్బులున్నప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాను. ఒక్క సోడా ఇవ్వవు? అతను తేరుకుని ఇస్తానండి అంటూ పరిగెత్తాడు బండి దగ్గరికి. ఆనాడు ఆ సోడాకి ఉన్న విలువ ఏ అమృతానికి ఉండదు. ఆ తమ్ముడు చూపిన దయ జీవితంలో మళ్ళీ పొందలేను. ఖాళీ సీసా ఇచ్చేస్తూ, నాకు పుట్టే పాప నీ అంత మంచిది కావాలి అన్నాను. వాడు నవ్వి వెళ్ళిపోయాడు. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అంటారు. ప్రేమతో ఇచ్చిన ఆ సోడా మందులా పనిచేసింది కాబోలు. సాయంత్రానికి జ్వరం తగ్గింది. వంట చేశాను. భాను ఆగింది. నేను భాను ముఖం కేసి చూస్తూ ఆవేశంతో వింటున్నాను. బావ నీకెప్పుడు డబ్బులివ్వడా? అది వేరే చెప్పాలా? పోనీ నువ్వెప్పుడైనా అడిగి చూసావా? 1,00,000 సార్లు. నాకేదైనా అవసరం ఉంటుంది. చీటికి మాటికి అడగటానికి వీలుండదు. అప్పుడప్పుడు పావలా అర్ధ ఇస్తూ ఉండమని ఎన్నో విధాలా అర్థమయ్యేలా చెప్పాను. సిగ్గు విడిచి కావలసినప్పుడల్లా అడుగుతూ వచ్చాను. నాకు ఒక అణ ఇస్తే అదేం చేశానో ఖర్చు చెప్పాలి. అలా చెప్పటం నాకిష్టం లేదు. అడగటం మానేశాను. మన ఊరు వెళ్ళినప్పుడు 5 10 అమ్మ ఇస్తుంది. అవే జాగ్రత్తగా వాడుకుంటాను. ఎంత జాగ్రత్తగా వాడినా డబ్బు అనేది తరుగుతుందే కానీ పెరగదు కదా! ఆయన సంపాదన విషయంలో ఈ సంసారపు ఖర్చుల్లో నేను వేసమెత్తు కూడా జోక్యం కలిగించుకోకూడదు. స్వతంత్రించి ఒక వస్తువు కొనకూడదు. ఒకసారి ఫ్యాన్సీ సామాన్లు వీధిలోకి అమ్మొచ్చాయి. ఇరుగు పొరుగు వాళ్ళంతా గుమిగూడి సామాన్లు చూస్తున్నారు. నేను వీధి గుమ్మంలో నిలబడ్డాను. అంతా ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నారు. బామ్మగారు తెలుసు కదా నీకు? ఆవిడ నన్ను కూడా బలవంత పెట్టింది ఏదో ఒకటి తీసుకోమని. అగరత్తులు వెలిగించే పింగాణి చెట్టు తీసుకున్నాను. అది చాలా చక్కగా ఉంది. లావుపాటి మొదలు మీద విరబోసిన కొమ్మల్లో పువ్వులు విరిసి ఉన్నాయి. వాటిలో అగరత్తులు గుచ్చుతారు. బామ్మగారు రూపాయి బదులిచ్చింది. సరే అని కొన్నాను.
తరువాత అది చూపించి ఇయన్ని డబ్బులడిగితే ఎవరు కొనమన్నారు అని ప్రశ్న. నిర్ఘాంతపోయాను. ఎవరు కొనమనాలి? ఇంటి కోసం నాకు నచ్చిన వస్తువు నేనెందుకు కొనకూడదు? ఇంత చిన్న విషయానికి నేను చొరవ చెయ్యకూడదా? తనని అడగకుండా నా ఇష్టం చెలాయించానట. కాబట్టి ఆ రూపాయి ఇవ్వవలసిన అవసరం తనకు లేదట. ఏం చెయ్యను? ఆ అప్పు ఎలా తీర్చెను? బామ్మగారు తీసుకుంటుందేమో అని అడిగితే, ఆవిడ కోడలికి వెండిదే ఉందట వద్దనేసింది. ఇంకెవరైనా అమ్మ జూపితే ఏమనుకుంటారు? చెప్పలేనంత దుఃఖం వచ్చింది. ఈయనకి తెలియకుండా బియ్యం ఇచ్చి ఆ అప్పు తీర్చుకున్నాను. చదువుకున్న కమల పార్ట్ 3 కంప్లీట్ అయిందండి. మరో భాగంతో రేపు కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.